ఏపీలో అనర్హత పిటిషన్ల ఎపిసోడ్ ఇప్పుడు రాజకీయాల్లో వేడిని పుట్టిస్తోంది. మొత్తం 8 మంది రెబెల్ ఎమ్మెల్యేల్లో టీడీపీ నుంచి వైసీపీకి 4 ఎమ్మెల్యేలు జంప్ అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి 4 సభ్యులు మారారు. అనర్హత పిటిషన్స్పై ఇప్పటికే 2 సార్లు విచారణ చేపట్టారు స్పీకర్ తమ్మినేని సీతారాం. మొదటి విడత విచారణకు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వెళ్లగా టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో వాసుపల్లి గణేష్ ఒక్కరే విచారణకు హాజరయ్యారు. మిగిలిన రెబల్స్ మద్దాలిగిరి, వల్లభనేని వంశీ, కరణం బలరాం గైర్హాజరయ్యారు. రెండోసారి పిలిస్తే ఆనంద్ తప్ప మిగిలిన వారెవ్వరూ వెళ్లలేదు. రెండోసారి విచారణ సందర్భంగా వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు బదులుగా వారి అడ్వకేట్స్ వెళ్లారు. ఆనం 2 సార్లు విచారణకు వెళ్లడంతో మూడోసారి నోటీసులు ఇవ్వలేదు స్పీకర్. మిగిలిన 7 విచారణకు రాకపోవడంతో స్పీకర్ తమ్మినేని 3 వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు, 4 టీడీపీ తిరుగుబాటు సభ్యులకు ఇంకోసారి అవకాశమిచ్చారు. ఇవాళ మరోసారి హాజరు కావాలని ఆదేశించారు. ఉదయం 3 వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు, మధ్యాహ్నం టీడీపీ వాళ్లకి టైం ఇచ్చారు స్పీకర్ తమ్మినేని. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఈ నెల 15 వరకు టైం ఉంది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించి ఆయన స్థానం వేకెన్సీలో ఉందని రాజ్యసభ ఎన్నికల ఓటర్ల జాబితాలో చూపించింది ఏపీ అసెంబ్లీ సెక్రటేరియట్. ఈ క్రమంలో రెబల్స్ మీద ఈ నెల 15వ తేదీలోగా చర్యలు తీసుకుంటే వారికి రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉండదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే 15వ తేదీలోగా తీసుకుంటారా అనే చర్చ జరుగుతోంది. ఈ అనర్హత వేటుకు సంబంధించి రాజ్యసభ ఎన్నికల్లో కొన్ని ఈక్వేషన్స్ మారే సూచనలు కనిపిస్తుండటంతో ప్రస్తుతం ఏపీ రాజకీయమంతా ఈ పిటిషన్ల చుట్టూనే తిరుగుతోంది.